హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆమని వినోద్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్నింగ్ ఇక్కడ మా పాపని ఎత్తుకున్నాను, పెద్ద పాపని. హాయ్ చెప్పంటున్నాను, తను చక్కగా హాయ్ చెప్పింది. ఇక్కడైతే మా చిన్న పాప అయితే పడుకొని ఉంది. చిన్న పాపకి అమ్మ స్నానం చేయించేసింది. స్నానం చేయించేసిన వెంటనే తను అయితే చక్కగా పడుకుంటుంది. మంచిగా పడుకొని ఉంది. అమ్మ వచ్చింది. అమ్మ సండే రోజైతే వచ్చింది. మా చిట్టి పాపలు ఇద్దరికైతే చాలా ఫీవర్ వచ్చింది. 3 days వరకు అయితే నాకైతే చాలా ఇబ్బందిగా అయింది. అందుకనేసి అమ్మ వచ్చింది. అమ్మ టీ ప్రిపేర్ చేస్తుంది. నేనైతే అమ్మ వచ్చినప్పుడల్లా టీ అయితే తాగుతాను. ఒక్కదాన్నే ఉంటే మళ్ళీ తాగాలని అస్సలు అనిపించదు. అమ్మ వచ్చినప్పుడల్లా అయితే టీ ప్రిపేర్ చేస్తుంది చక్కగా. నేనైతే మంచిగా నేనైతే టీ తాగుతాము ఎప్పుడైనా కూడా. చాలా రోజులు అవుతుంది టీ తాగకైతే. అందుకనేసి అమ్మని టీ ప్రిపేర్ చేయమన్నాను, చేస్తూ ఉంది. పిల్లలిద్దరికైతే చాలా ఫీవర్ వచ్చింది. ఇద్దరికి ఫస్ట్ పెద్ద పాపకు వచ్చింది, తర్వాత చిన్న పాపకైతే వచ్చింది. నాకు ఒక్కదానికైతే చాలా ఇబ్బందిగా ఉండే. అందుకనేసి అమ్మని రమ్మన్నాను. అమ్మ అయితే వచ్చింది. అమ్మ వంట ప్రిపేర్ చేసింది. మార్నింగ్ అయితే టిఫిన్ ఏమీ చేయలేదు. కర్రీ అండ్ అన్నం అయితే వండింది. కర్రీ బీరకాయ పప్పు కర్రీ అయితే చేసింది. అమ్మ వచ్చినప్పుడల్లా నాకైతే కొద్దిగా రెస్ట్ దొరుకుతుంది. అమ్మ వంట చేస్తుంది, ఇంట్లో పనులన్నీ కూడా చక్కగా చేసేస్తుంది మంచిగా. నాకైతే కొద్దిగా రెస్ట్ అయితే ఉంటుంది. మళ్ళీ ఒక్కదాన్నే ఉంటే పిల్లల్ని చూసుకోవడము, ఇంట్లో పనులన్నీ కూడా చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే నేను ఒక్కదాన్నే ఉంటే పనులు కూడా చేస్తూనే ఉంటాను ఎప్పటికీ కూడా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే పనులు అస్సలు తీరవు. మార్నింగ్ పని చేసుకోవాలి, మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళకి స్నానాలన్నీ కూడా చేపించాలి, అదే పని ఉంటుంది. అమ్మ వచ్చినప్పుడల్లా అయితే నాకు కొద్దిగా రిలీఫ్ అయితే దొరుకుతుంది. నేనైతే టీ అయితే తాగుతూ ఉన్నాను. మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే 9 o'clock అవుతుంది. 9కి అయితే టీ తాగుతున్నాను నేను. చాలా రోజులు అవుతుంది. అమ్మ చేసిన టీ అంటే నాకు చాలా ఇష్టము. మీలో అయితే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. టీ అంటే నేను రోజు తాగను, ఎప్పుడైనా అమ్మ వచ్చినప్పుడన్నా ఎప్పుడైనా తాగుతూ ఉంటాను అంతే. ఎందుకంటే ఒక్కదానికి అస్సలు చేసుకోబుద్ధి కాదు. మా చిట్టి పాపకైతే కొంచెం అలా వేసాను, తనకైతే తాగిపించను. డైలీ కూడా పాలు తాగుతుంది. కాకపోతే ఇక టీ చేసామని కొద్దిగా టీ అయితే తాగుతా అన్నది. అందుకనేసి తనకైతే కొంచెం అలా వేసి ఇచ్చాము. కొంచెం తాగింది. ఇంకా కావాలన్నది. కాకపోతే మళ్ళీ ఎక్కువగా టీ పిల్లలకి తాగించకూడదు కదా, అందుకనేసి తనకైతే ఎక్కువగా తాగించలేదు. కొంచెం అలా తాగింది అంతే. ఇక్కడైతే కూర్చున్నాము. మా చిట్టి పాప అయితే మా అమ్మ వచ్చినప్పుడల్లా చాలా హ్యాపీగా ఉంటుంది. అమ్మ దగ్గరే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అమ్మ దగ్గర అయితే మేము మా చిట్టి పాప పుట్టినప్పుడు 6 months వరకు అమ్మ దగ్గరే ఉన్నాను. అమ్మకైతే మా పెద్ద పాప అయితే చాలా అలవాటు. వచ్చినప్పుడల్లా మా అమ్మతోనే ఉంటుంది. మా అమ్మ దగ్గరనే పడుకుంటుంది. మా అమ్మ అంటే తనకైతే చాలా ఇష్టము. ఇక్కడైతే నేనైతే చిట్టి పాపని ఎత్తుకున్నాను. మా చిన్న పాప అయితే పడుకొని ఉండే. అందుకనేసి ఇలా పెద్ద పాపని ఎత్తుకొని కొద్దిసేపు అయితే ఆడించాను. టీ తాగిన తర్వాత కొద్దిసేపు అమ్మ నేను మాట్లాడుకున్నాము అన్నీ కూడా. అయితే ఇక మా చిట్టి పాప చూడండి మంచిగా నా దగ్గర వచ్చి కూర్చుంది. మా చిన్న పాప లేస్తే మా పెద్ద పాపని నేను ఎత్తుకుంటే చిన్న పాప కూడా నా దగ్గరికే వస్తాను అంటుంది. అందుకనేసి ఇక మా చిట్టి పాప పడుకున్నప్పుడు మా పెద్ద పాప నాతో చక్కగా అయితే ఆడుకుంది. కొద్దిసేపు అయితే పెద్ద పాపని ఆడించాను. చూడండి చున్ని కప్పి బోమ్ బోమ్ అని ఆడదామనేసి అన్నది. అందుకనేసి పెద్ద పాపనైతే ఇలా చక్కగా కొద్దిసేపు అయితే ఆడించాను. అమ్మ అయితే ఇక్కడైతే పని చేస్తుంది కిచెన్లో. కొద్దిసేపు పెద్ద పాపని ఇలా చక్కగా ఆడించేసాను. ఇంకా ఆడదాము అన్నది. అప్పటికే ఇక కొద్దిసేపు ఒక 1 hour తర్వాత అయితే అన్నం అయితే తింటూ ఉన్నాను. నేనైతే అమ్మ ఉన్నప్పుడు అమ్మ అయితే అన్ని పనులు చక్కగా నాకైతే చేస్తూ ఉంది. కొద్దిగా రెస్ట్ అయితే ఉంటుంది. అమ్మ అన్నం అయితే వేసి ఇస్తుంది. 10 o'clock అలా అవుతుంది. నేనైతే తింటున్నాను. మా చిట్టి పాపని ఇంట్లో తినమంటే అస్సలు తినలేదు. అమ్మ అయితే
వేసి బయటకు వెళ్ళి తినిపిస్తుంది. బయట సైకిల్ ఉంది, ఆ సైకిల్ మీద కూర్చొని తింటా అన్నది తను. అయితే అందుకనేసి అమ్మ సైకిల్ మీద కూర్చొని తినిపిస్తూ ఉంది కూర్చోబెట్టి. ఈ సైకిల్ అయితే ఒక 5 months బ్యాక్ అలా తీసుకున్నాము. తను సైకిల్ అని అన్నది పక్కన వాళ్ళకుంటే, అందుకనేసి ఇలా తీసుకున్నాము. సైకిల్ మీద ఎక్కి తింటుంది చక్కగా అన్నం. అయితే ఏదైనా కూడా చిన్నపిల్లలకు మనం ఏది ఇచ్చినా కూడా ఇలా తినిపిస్తే తింటారు కదా, అందుకనేసి సైకిల్ కొన్నాము. తర్వాత మా చిన్న పాపకు నేను ఉగ్గు ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ 1 cup రైస్ తీసుకున్నాను. తర్వాత కొద్దిగా కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు 1 స్పూన్ వేస్తూ ఉన్నాను. ఎక్కువగా పప్పులు వేస్తే పిల్లలకు అరగదు కదా, అందుకే నేను కొద్దిగా వేస్తూ ఉన్నాను. అలాగే పల్లీలు, డ్రై ఫ్రూట్స్ వేసాను. బాదం పప్పు అండ్ జీడిపప్పు కూడా 1 స్పూన్ ఇలా వేసి మొత్తం కూడా ఈ విధంగా ఒక బౌల్లో వేసుకుంటున్నాను, ఒక గిన్నెలో. అలా వేసుకొని మనం మొత్తం అన్నీ కూడా వాష్ చేసేసుకోవాలి. ఒక 2 times అలా వాష్ చేశాను మంచిగా. మనం డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది కదా, అందుకనేసి ఇలా మొత్తం కూడా శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఒక 2 times మంచిగా. చిన్న పాపకి ఇదే ఫస్ట్ టైం ముగ్గు ప్రిపేర్ చేస్తున్నాను. పెద్ద పాపకు కూడా అంతకుముందు చిన్నగా ఉన్నప్పుడు ప్రిపేర్ చేశాను, కాకపోతే చిన్న పాపకి ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నాను. 2 times వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకున్నాను. వాటర్ అన్నీ కూడా మంచిగా పోయేంత వరకు వేసుకొని ఒక క్లాత్ పైన ఈ విధంగా ఆరబెట్టేసుకుంటున్నాను. ఒక 3 hours పాటు ఎండలో ఆరబెడితే సరిపోతుంది. ఒక 3 hours పాటు ఎండలోనైతే ఆరబెట్టేసుకోవాలి మంచిగా. చూడండి మంచిగా ఆరిపోయాయి అన్నీ కూడా. పప్పులు, బియ్యము అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా మంచిగా ఆరిపోయాయి. ఆరిపోయిన తర్వాత వాటిని కొద్దిగా వేంపుకోవాలి. ఒక బాండీ పెట్టుకొని, స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని దాంట్లో రైస్ అవన్నీ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కొంచెము రెడ్ కలర్ వచ్చేంత వరకు అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మనకు మంచి వాసన అయితే వస్తుంది, అప్పుడైతే మనము దింపేసుకోవాలి. మంచిగా వేయించుకోవాలి ఒక 10 minutes వరకు. తర్వాత దాంట్లో కొద్దిగా జీలకర్ర, వాము కూడా యాడ్ చేసుకోవాలి. అవి వేయడం వల్ల పిల్లలకి మంచిగా అరుగుతాయి, అందుకనేసి నేనైతే ఇక్కడ యాడ్ చేశాను. అవి వేసుకున్న తర్వాత మంచిగా ఇలా కలర్ వచ్చేంత వరకు వేంపుకొని ఇలా చల్లారించుకోవాలి. ఫ్యాన్ దగ్గర పెట్టేసుకున్నాను. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. నేనైతే మంచిగా మిక్సీ పట్టుకున్నాను మెత్తగా, ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. అప్పటిలోపే మా చిన్న పాప అయితే లేచి నా దగ్గరికి వస్తానని ఏడ్చింది, అందుకే తననైతే ఎత్తుకున్నాను. ఈ విధంగా అయితే మంచిగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక డబ్బాలో అయితే వేసేసుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు కొంచెమే ప్రిపేర్ చేశాను, మళ్ళీ నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసినప్పుడు బాగా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ తినిపిస్తూ ఉన్నాను కదా, అందుకనేసి కొద్దిగానే ప్రిపేర్ చేశాను. ఆఫ్టర్నూన్ అయితే మా పెద్ద పాప అన్నం అయితే అన్నది, అందుకనేసి తన కోసం అయితే దోశ ప్రిపేర్ చేస్తున్నాను. నిన్నటి దోశ బ్యాటర్ ఉండే, అందుకనేసి దోశ వేసి అయితే తనకైతే ఇస్తున్నాను. మంచిగా ఇలా దోశలాగా వేస్తున్నాను ఒక ప్యాన్లో. మంచిగా అయితే వచ్చింది దోశ, మంచిగా మధ్యలో కూడా హోల్స్ పడి మంచిగా అయితే వచ్చింది. నేనైతే దోశ బ్యాటర్లో అటుకులు వేస్తూ ఉంటాను ఎప్పుడు కూడా, మెత్తగా వస్తాయి దోశలు అయితే అటుకులు వేయడం వల్ల. మీకు కూడా ఇష్టమైతే మీరు కూడా అటుకులు వేసుకోండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా ప్రిపేర్ చేస్తే. నేనైతే దోశ వేసి ఇచ్చాను అమ్మాయికి అయితే. కర్రీతో తింటుంది మా చిట్టి పాప చక్కగా. అమ్మ మార్నింగ్ బీరకాయ పప్పు చేసింది కదా, ఆ కర్రీ ఉండే, దాంతో అయితే తింటుంది. తర్వాత మా చిన్న పాపకైతే ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాము. ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని 3 spoons మనము పిండి తయారు చేసుకున్నాం కదా దాన్ని వేసుకొని ఇలా ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. డైరెక్ట్గా మనము గిన్నెలో వేస్తే ఉండలుగా ఉంటుంది కదా, ఈ విధంగా ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ పైన ఒక
గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకొని వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు ఈ పిండిని మనం యాడ్ చేసేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని మట్టుకు మనం ఈ ఉగ్గుని ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడినట్లుగా అవుతుంది. అందుకనేసి నేనైతే కిచెన్లోకి వచ్చాను. మా చిట్టి పాప అస్సలు ఉండలేదు. మా పెద్ద పాప దగ్గరికే వస్తాను అన్నది. మా అమ్మ అయితే పెద్ద పాపని ఎత్తుకొని ఉన్నది. మా చిన్న పాపనైతే నేను ఎత్తుకున్నాను. మా విన్స్ తల్లి అయితే చాలా మాట్లాడుతుంది. తన మాటలకైతే మేము ఇక్కడ నవ్వుతూ ఉన్నాము. చాలా జోక్ చేస్తూ ఉంది. ఫస్ట్ మాట్లాడుతుంది, అందుకనేసి చాలా నవ్వు వచ్చేసింది. మా చిన్న పాప అయితే కిచెన్లోకి వస్తే అన్నీ ముడుతుంది. ఇక్కడైతే మిక్సీ జారు సింక్లో పడేసింది. సింక్లో పడేసి మిక్సీ వంకనే చూస్తూ ఉంది చక్కగా. చిన్న పాప అయితే కిచెన్లోకి వస్తే అన్నీ ముడుతుంది, అన్నీ కూడా ఈ విధంగా పడేస్తూ ఉంటుంది. నేనైతే చూపిస్తున్నాను, తనని చక్కగా చూస్తూ ఉంది. అందుకనేసి ఇక కిచెన్లో నుండి అయితే బయటకు అయితే వచ్చాను. కాసేపు అయితే బయట కూర్చున్నాను పాపని ఎత్తుకొని. ఆ లోపు అయితే ఉగ్గు అయితే ప్రిపేర్ అయితే అయ్యింది. చూడండి, మనకు ఇలా మనకు చిక్కగా అయితే రావాలి ఉగ్గు. తర్వాత కొద్దిగా లాస్ట్ చివర్లో సాల్ట్ వేసుకున్నాను. కొంచెం అలా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అంతే, మనకు ఉగ్గు అనేది ప్రిపేర్ అయితే అయ్యింది. సిమ్లో పెట్టుకొని ఉగ్గుని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, మనకు మంచిగా మెత్తగా అయితే ఉడికింది. చాలా టేస్టీగా ఉండే చిన్న పాప అయితే చక్కగా తిన్నది. నేను ఫస్ట్ టైం కదా, తింటుందో తినదో అనుకున్నాను. కాకపోతే మంచిగా అయితే తిన్నది. నేనైతే ఇక్కడ తినిపిస్తూ ఉన్నాను చిన్న పాపకి. ఫస్ట్ టైం కదా, మెల్లిగానైతే తిన్నది. నేను ఇంతకుముందు కూడా మా చిన్న పాపకి ఉగ్గులాగానే మకానాస్తో ప్రిపేర్ చేశాను. మకానాస్ అండ్ డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు, జీడిపప్పు వాటితో ప్రిపేర్ చేశాను. అది కూడా టేస్టీగా ఉండే. కాకపోతే డైలీ కూడా పెట్టకూడదు కదా చిన్నపిల్లలకు డ్రై ఫ్రూట్స్, సరిగా డైజెషన్ కాదు. అందుకనేసి ఈ విధంగా అయితే ఇది ఒకరోజు అదొక రోజు అలా పెడదామనేసి మళ్ళీ ఇది కూడా ప్రిపేర్ చేశాను. మా పెద్ద పాప కూడా తింటా అన్నది. అందుకనేసి మా అమ్మ అయితే తనకు తినిపిస్తూ ఉంది. చిన్న పాపని దగ్గర కూర్చోబెట్టి తినిపిస్తే అస్సలు తినలేదు. అందుకనేసి ఇలా మంచిగా ఆడుకుంటూ తిన్నది పాప అయితే. మా పెద్ద పాప కూడా మంచిగా, తనకు కూడా ఇష్టం అనిపించింది. తను కూడా చక్కగా తిన్నది. నేనైతే ఇక్కడ చిన్న పాపని ఆడిస్తూ తినిపించాను. చక్కగా మంచిగా ఆడుకుంటూ తిన్నది. ఇక్కడ మొబైల్ పౌచ్ ఇచ్చాను, దాంతో చక్కగా ఆడుకుంటుంది పాప. కొద్దిసేపు అయితే వాళ్ళకైతే ఇలా ఉగ్గు అనేది ప్రిపేర్ చేసి తినిపించాను. మా అమ్మ అయితే పెద్ద పాపకు తినిపించింది చక్కగా. మా చిన్న పాప అయితే మంచిగా ఆడుకుంటూ మంచిగా తిన్నది. మా పెద్ద పాప చూడండి, నన్ను పట్టుకొని చక్కగా ఆడుకుంటూ ఉంది. ఇద్దరు కూడా మంచిగా ఆడుకుంటారు. పిల్లలు అయితే ఎక్కువగా కూడా అల్లరి అయితే చెయ్యరు, మంచిగా ఆడుకుంటారు. ఎవరైనా కనుక ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియోస్ కనుక మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కూడా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. అవి కూడా నచ్చితే వాటిని కూడా లైక్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి కొంచెము. ఇక్కడైతే మా చిన్న పాపకైతే నేను తినిపించాను. తను అయితే చక్కగా ఆడుకుంటూ మంచిగా అయితే తిన్నది. ఇలా మా డే అయితే కంప్లీట్ అయితే అయ్యింది. అప్పట్లోపే 2-3 అలా అయ్యింది టైం అయితే. పిల్లలతో అసలు టైమే ఏర్పడదు, తొందరగా అయిపోతూ ఉంటుంది. పిల్లల్ని ఆడించడము, పిల్లలకి ఫుడ్ ప్రిపేర్ చేసి తినిపించడము, అదే టైం అయిపోతూ ఉంటుంది. అమ్మ అయితే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అమ్మ వచ్చిన తర్వాత పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.